రుచి కలిగిన చేపల ఎగురండి. మరి గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మరి తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. అంత రుచిగా ఉంటుంది మరి ఈ చేపల ఎగురు. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? ఎలాగున్నారండి? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు సండే, మరి సండే ఏదోటి మనకి స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు నేనైతే కనుక చేపల ఎగురండి, సూపర్గా ఉంటుంది. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మనకి ఇదిలాగా చేపల ఎగురు తయారు చేసుకోవడానికి. ఇదిగోనండి, ఇవి శీలావతి అంటారు చేప పేరు. చాలా బాగుంటుంది అనమాట. ఎగురు పెట్టేసుకుందాం. వీటిలో మనం ఇప్పుడు పసుపు అండి, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, 1/2 స్పూను. అలాగే 2.5 స్పూన్స్ కారం వేసేసుకుందాం. కొంచెం కారం ఎక్కువైనా పడుతుందండి, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని ఇలా చక్కగా చేపలకి పసుపు, ఉప్పు, కారాలన్నీ పట్టించేసుకుందామండి. చక్కగా పట్టించి చూపిస్తాను. ఇవన్నీ చేప ముక్కల్లో ఉప్పు కారంతో పాటు మనం కొంచెం 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకునండి. ఇప్పుడు దీనికి ఉప్పు కారం అంతా చక్కగా పట్టించేసుకుందామండి. ఇలా నూనె వేసుకున్నట్టయితే కనుక చక్కగా ఉప్పు కారాలు దీన్ని పట్టేస్తాయి అనమాట. పట్టించేసుకుందాం. ఇలా చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించేసుకున్నామండి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎగురులోకి మనం మసాలా తయారు చేసుకుందామండి. ఇదిగో 1 ఇంచు అల్లం తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే చిన్న సైజు వెల్లుల్లిపాయ తీసుకొని ఇదిగో అది కూడా మనం వేసేసుకుంటున్నామండి. ఇందులో ధనియాలు 1.5 స్పూన్ అండి, జీలకర్ర 1 స్పూన్ వేసేసుకుందాం. అలాగే గసగసాలు, యాలకులు 2, గసగసాలు 1 స్పూను, యాలకులు 2, లవంగాలు 3, ఒక చిన్న చెక్క వేసేసుకొని వీటిని పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. మసాలాలు మిక్సీ పెట్టేసుకున్నామండి, పేస్ట్ చేసేసుకున్నాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి పెట్టుకున్నాను. ఇదిగోనండి, ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చేపల కూర కదండి. ఆయిల్ వేడెక్కిందండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకుని వేసేసుకుందాం. ఇందులో నెమ్మదిగా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందామండి. ఉల్లిపాయ ముద్ద చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, పేస్ట్ ఇందులో మనం ఇలా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయే వరకు కూడా చక్కగా కలుపుకుందాం. ఇలా మసాలాలన్నీ మంచిగా వేగిపోయినాయండి, మంచి సువాసన వస్తున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని చక్కగా మగ్గించుకోవాలండి. టమాటా ముక్కల్ని కలుపుకుంటూ ఇలా చక్కగా మగ్గనిద్దాం. ముక్కలు వేసుకున్నాం కదండి, బాగా మగ్గిపోయిన చోట ఆయిల్ వదులుతుంది. ఈ టైంలో ఉప్పు కారం పట్టించుకున్న చేప ముక్కలు మనం ఇందులోకి ఇలా వేసేసుకోవాలండి. అన్నీని ఇలా వేసుకున్నాం కదండి, వీటిని మనం కలుపుకోకుండా ఇలా కుదుపుకుందామండి. చేప ముక్కలు వేసాక కలపకూడదు కదా, మొత్తం అంతా ఇలా కుదుపుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుందామండి. ఇలాగా 1 నిమిషం తర్వాత మూత తీసుకుని మనం ఇప్పుడు చేప ముక్కలు కలుపుకొని పెట్టుకున్నాం కదండి ప్లేట్లో, అందులో మనం 1 గ్లాసు వాటర్ వేసుకొని, మనం ఎక్కువ వేయకూడదండి, ఇలా వేసుకొని నీళ్ళు వేసుకున్నాం కదండి చేప ముక్కలు, మళ్ళీ చక్కగా మనం ఇలా కుదిపేసుకుందాం. ఇలా కుదుపుకొని ఒకసారి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు చక్కగా ఉడికించుకుందామండి చేప ముక్కల్ని. 5 నిమిషాలు అయిపోయిందండి. మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. అదిగో చూసారా, చక్కగా దగ్గర పడుతుంది కదా. ఈ టైంలో 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని ఇందులో మనం వేసేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ అలా ఉడకనిద్దామండి చేప ముక్కల్ని. చూద్దామండి, 5 నిమిషాలు అయిపోయింది. ఇదిగోనండి, దగ్గర పడిపోయింది కూర. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొత్తిమీర అండి, చిన్న చిన్న ముక్కలు కాళ్ళతో సహా కోసుకొని చక్కగా మనం ఇలా
వేసేసుకుని ఒక్క నిమిషం ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ టేస్టీ చేపల ఇగురు రెడీ అయిపోయిందండి మన చేపల ఇగురు. స్టవ్ ఆఫ్ చేసుకుని చేపల ఇగురు దించేసుకున్నాం. మరి గుమగుమలాడిపోతుంది. పైనుంచి కూడా కొంచెం కొత్తిమీరని మనం ఇలా జల్లుకొని చక్కగా ఇలా జల్లేసుకుని ఎంతో రుచి కలిగిన చేపల ఇగురండి. మరి గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మరి తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు, అంత రుచిగా ఉంటుంది మరి చేపల ఇగురు. చేపల ఇగురండి, చేప ముక్కల ఇగురు, శీలావతి చేప ముక్కల ఇగురు చూసారు కదా. నేను ఇందులోంచి ట్రాన్స్ఫర్ చేయలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఎలా తయారు చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి. మరి టేస్ట్ చేస్తాను. రైస్ పెట్టుకున్నాను, ఇదిగోనండి రైస్ పెట్టుకున్నాను. చేప ముక్కను మరి వేసేసుకుంటున్నాను. అలాగే ఇగురు కూడా చక్కగా వేసేసుకొని మరి తినేస్తాను. తిని చూపిస్తాను, ఎలా ఉందో చెప్తాను మీకు. మరి చాలా టేస్ట్ అయితే చాలా అద్భుతం ఫ్రెండ్స్. పెట్టుకున్నాను కదా రైస్, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. పెద్ద ముళ్ళులు కూడా ఏమి ఉండవు. ఇక చూడండి, చక్కగా ఇలా కలిపేసుకొని చేపతో చూడండి. అబ్బా, చాలా బాగుందండి. ఎంత రుచిగా ఉందంటే మరి అంత రుచిగా ఉంది. సూపర్ టేస్ట్, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. మరి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరంత వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.